హాయ్ హలో అందరూ బాగుండారా? ఇది వచ్చేసి మటన్ ఫ్రై. చూసండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. పెనంలో అయితే చాలా సేపు ఉడకబెట్టాలి కదా, అట్లా లేకుండా ఫస్ట్ కుక్కర్లో పెట్టేసుకోవాలా. ఫస్ట్ కుక్కర్లో ముక్కలు కడిగేసి కుక్కర్లో పెట్టేసుకొని పసుపు, కొంచెం పొంగి రాకుండా కొంచెం ఆయిల్, ఒక స్పూను, కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇంకా కుక్కర్లో పెట్టుకోవాలా. ఒక 5-6 విజిల్లు వచ్చేదాకా కుక్కర్లో పెట్టేసుకోండి. ఈజీ ప్రాసెస్ అనమాట, అందుకనే నేను చెప్తాను. ఇంకా కుక్కర్లో ఉడికిపోయినాక బాగా తీసేసుకొని ఇంకా పెనంలో నూనె వేసుకొని పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు అట్లా ఉడకబెట్టేసుకోవాలా. కొంచెం వస్తుంది వాటరు, ఎక్కువ ఉండదు, లైట్గా మనకు తగ్గట్ట వేసుకోవాలా. ఇంక పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, టమోటా అన్నీ బాగా నూనెలో ఫ్రై చేసుకోవాలా. కరివేపాకు, కొత్తిమీర, అల్లం పేస్టు. మేమైతే దీనికి మసాలా ఎక్కువ వేసుకోలే, ఎందుకంటే మసాలా ఎక్కువ ఫ్రైకి అవసరం లేదు. అల్లం వెల్లుల్లి పేస్టు, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా, మటన్ మసాలా, ఇంకా అవే సరిపోతాయి. కొత్తిమీర. ఇంకా ఎక్కువ మసాలా అయితే మళ్ళీ బాగుండదు. అంత తక్కువ మసాలాతోనే బాగా ఫ్రై చేసేసుకోవచ్చు ఈజీగా. అసలు చాలా బాగుంటుంది మటన్ ఫ్రై. మేమైతే ఇలా చేసుకుంటాము. సండే రోజు చేసిన వీడియో ఇది, కానీ ఇప్పుడు పెడతాను. ఇంకా ఏంటండి, మీరేం చేసుకున్నారు, మీరేం తిన్నారు? ఇది చేసి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో మళ్ళీ నాకు కామెంట్ పెట్టండి. చాలా మెత్తగా ఉడికిపోతుంది, తినడానికి కూడా బాగుంటుంది. మామూలుగా డైరెక్ట్ పెనంలో వేసుకుంటే ఉడకదు కదా, అందుకని చెప్తాను ఇట్లా చేసుకోండి అని. లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం నోరు తిరగదండి, మళ్ళీ ఎగతాళి చేయొద్దు. ఇంకేంటండి? ఆ రోజు ఏమైందంటే సంగటికి మటన్ ఫ్రై అంటే గుజ్జు గుజ్జుగా చేసుకున్నాం కదా, బాగుంటుందని. సంగటి ఏమైందంటే సంగటి గట్టిగా అయిపోయింది కొంచెం. ఇంకా మా ఇంట్లో బూతులు వద్దురా బాబోయ్ అనిపించింది. సంగటి నాకు అసలు ఎప్పుడో ఒకసారి, అంటే పెద్దగా ఎవరు తినరు, అందుకని సంగటి గెలకం ఎక్కువ. ఇదేమో బాగుంటుంది చలికి, వేడివేడిగానే